హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఇంతమంది సూపర్ 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 అని మనకైతే కాంప్లిమెంట్స్ ఇచ్చాక ఇంకైతే లాంగ్ వీడియో పెట్టకుండా ఎలా ఉండాలండి, ఖచ్చితంగా పెట్టేద్దాం. చూడండి, మా నాన్నగారు కానీ, మా వారు కానీ, మా పాప కానీ నేను తిన్నప్పుడు కూడా చాలా చాలా బాగా అనిపించింది. నాకు నచ్చింది కూడా. ఎవరైనా సరే మనం ఫుడ్ చేసి పెట్టినప్పుడు దానికి కాంప్లిమెంట్ ఇస్తే మన హ్యాపీనెస్సే వేరు కదండి. మీకు కూడా అంతేనా? నాకైతే చెప్పలేనంత హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని అయితే నాకైతే చెప్పండి ఎలా ఉందో. కావాల్సిన పదార్థాలన్నీ నేను మీకు ఇక్కడ షార్ట్లో అయితే చూపించేసాను చూడండి. ఇకైతే మనం మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 10 దాకా ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఈలోపు చింతపండు చక్కగా వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఈ చింతపండును కూడా మనమైతే పులుసు పీసి పక్కన పెట్టుకుందాం అండి. ఇక్కడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ నేనైతే మిక్సీ చేసుకుంటున్నాను. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్కి. ఇక్కడైతే మనం దంచి పెట్టుకున్న మసాలా అయితే రెడీ అయిపోయింది కదా, అదైతే తీసి నేను ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత టమాటాలు అయితే మిక్సీ చేసుకోవాలి కాబట్టి. చూస్తున్నారు కదా, నేనైతే చక్కగా ఈ పేస్ట్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని టమాటా అయితే మిక్సీ వేసుకున్నాను. ఈలో అల్లం చిల్లి పేస్ట్ అయితే కోర్స్గా గ్రైండ్ చేసుకుంటానని చెప్పాను కదా, అదైతే చేసేసుకున్నాను. చింతపండు పులుసు కూడా ఫాస్ట్గా చక్కగా పిండేసి అయితే ఆ తొక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను. మీకు విషయం చెప్పనా, ఈ చింతపండు పులుసు నేను ఇవన్నీ రెడీ చేసేటప్పుడు కూడా నా దగ్గరికి ఇంకా అయితే చేపలు రాలేదు. మా వారు ఇంకా తేలేదన్నమాట. దారిలో ఉన్నా అని చెప్పారు. ఈలోపు అంతా ప్రిపేర్ చేసుకోమని చెప్పారని చెప్పేసి నేనైతే మొత్తం నీట్గా ఒక్కసారి అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇకపోతే ఇలా పొట్టంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కావాల్సిన పదార్థాలన్నీ. ఇకపోతే చేప ముక్కలండి తెచ్చారు, వాష్ చేసుకున్నాను నీట్గా. ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి వాష్ చేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం నిమ్మరసం. కారం అండి నాకైతే 4 స్పూన్స్ దాకైతే పట్టింది, ఇంకొంచెం ఎక్కువ పట్టింది. మీరు కొంచెం పులుసులోకి సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది. తర్వాత ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే మ్యాగ్నేట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి. బాండీలో అయితే ఆయిల్ వేసేసుకొని దాంట్లో వచ్చేటప్పటికి ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగనిచ్చాను. అదే పక్కన బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు అయితే పెట్టుకున్నామండి. రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే నేనైతే దీంట్లో వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసాను. చూడండి, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే మంచిగా ఆ కలర్ అయితే రావాలన్నమాట. బ్రౌన్ కలర్లోకి వస్తేనే మసాలా అనేది మనకి ఏదైనా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈలోపు తెచ్చి పెట్టుకున్న చేప ముక్కలన్నీ దీంట్లో అయితే సర్ది పెట్టేసుకున్నాము. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా చేప ముక్కలు కొంచెం వేగాక చింతపండు పులుసు పిండి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకొని 2 కప్స్ వాటర్ పోసుకున్నాను నేనైతే. ఇకపోతే మీకు సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి, లేదంటే చూసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ వంకాయ ముక్కలు కూడా వేగిపోయినాయి కాబట్టి దీంట్లో వేసేసాను. ఇక కొత్తిమీర చల్లేసుకొని చక్కగా అలా జస్ట్ కూరకు అట్లా కదుపుకున్నానంటే చూసారా ఎంత బాగా అయితే ఉడుకుతుందో. ఇక్కడ చూడండి, చేప ముక్క ఒక్కడు కూడా విరగలేదు. ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. అలా చేసుకుంటేనే బాగుంటుందండి. ఇకపోతే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి.